బాధ కలిగించే విషయం ఏంటంటే సత్య గారు, ఇంకా కూడా మనం ఏదో ఆడపిల్లల పరిస్థితుల గురించి కన్విన్స్ చేసుకుని అర్థం చేసుకోండి అని చెప్పవలసి వస్తుందంటే ఎవరికి చెప్తున్నట్టు సత్య గారు, యువర్ ఎక్స్పీరియన్స్? అంటే సి యాజ్ దే రైట్లీ సెడ్, దెర్ ఇస్ నో అవేర్నెస్ ఇన్ ద సొసైటీ. మనం ఎంత ట్రై చేసినా, మనం ఎంత మాట్లాడినా కానీ ఒక సొసైటీలో మనం ఆ అవేర్నెస్ క్రియేట్ చేయలేకపోతున్నాం. వీఆర్ అనేబుల్ టు టెల్ పీపుల్ దట్ see, we don't need investment. First we need to invest in ourselves is what I feel. A woman first of all has to understand that she is the source of everything. సో ఆ ఎంపవర్మెంట్ మనకి ఎప్పుడు దొరుకుతుంది? మనం పుట్టినప్పటి నుంచి మన ఫ్యామిలీ వాళ్ళు ఇఫ్ దే ఆర్ అవేర్ ఆఫ్ వాట్ is this, I mean ఒక గర్ల్ చైల్డ్ అన్నది ఎంత పవర్ఫుల్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్ అన్నది వాళ్ళు ఐడెంటిఫై చేసి దే గివ్ హర్ దట్ ఇంపార్టెన్స్ ఇస్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇది ఒక ఫ్యామిలీ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అందరికీ ఉండాలి. ఇది అంటే దిస్ హ్యాస్ టు బి క్రియేటెడ్ ఇన్ ది సొసైటీ. షీ రైట్లీ సెడ్ ఇట్స్ లైక్ మనం ఒక లాంటిది ఆడ మనిషి అంటే ఇల్లు ఎంత బయట పని చేసి వచ్చినా కానీ ఇంట్లో వంట చేయాలి, లేకపోతే షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ కిడ్స్. ఇది ఒకటి కూర్చుండిపోయింది అనమాట అందరి. మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా సత్య? అంటే ఇలాంటి పరిస్థితులు చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు మీ వాతావరణంలో కానీ పెరుగుతున్నప్పుడు ఎప్పుడూ లేదు. బట్ ఆఫ్టర్ ఐ గాట్ మ్యారీడ్, ఎస్ దే వర్ అ ఫ్యూ ఇన్స్టెన్సెస్ వేర్ ఐ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ద చైల్డ్. బట్ fortunately I had very good support system where they did not they said okay, it's okay, you can మీరు నువ్వు ఏం చేయదలుచుకున్నావో you pursue your dreams అన్నది that happened to me luckily, fortunately. బట్ ఇది అందరి ఇళ్ళల్లో కాదు. చాలామంది ఐ హావ్ సీన్ నా ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఈవెన్ వాళ్ళు పని చేసినా కానీ వెళ్ళి హస్బెండ్కి ఆ జీతం ఇచ్చేస్తారు. మళ్ళీ ఏదైనా కావాలి అంటే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం. So these are all things which మనం empowerment అంటే that is not empowering.